ఆయన కళ్ళలలో నువ్వే మంచి దయ్యం అన్నట్టు. డ్రీమ్ డెవిల్. మేడం అయితే కూల్గా, గోపి తమ్ముడు అయితే ఇక అసలు ఫేరే మార్చేసినావు దాన్ని, గోడ మీద ఫిల్లి తీసేసి గోరికాడ ఫిల్లి. బుగుల మీద ఫ్రేమ్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది. ఎవ్వరు చూడకపోయినా అర్జెంటుగా పోయి బుగులు పట్టి రండి మీరు. చాలా మంది కూడా యాక్చువల్లీ మసూద చూసాక చాలా భయం వేస్తుంది మేడం, కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వద్దు అని అంటే ఇప్పుడు గోపి తమ్ముడు పోతాడు కదా, కుడిసే బందుకేమో అంటే ఒకసారి ఎడమకు పోయి చూద్దామని మొత్తుకుంటారు, వద్దురా పోకురా. నేను కూడా అన్నా ఇటు పోతాడు వద్దని చెప్పి, ఆమె ఏంది ఒక్క కన్నా ఆమె చెప్పింది కదా, పోకురా నీకు దండం పెడతా, కుడికే మళ్ళా కూడా అడిగింది ఎక్కడ పోతాం అంటే కుడికే పోతాను. మళ్ళీ ఎడమకు తీసుకోగానే కనబడ్డా చూడు, అయ్యా ఇక కథం అయిపోయింది. చెద్దరు గోపి మొత్తం అక్కనే గోవింద అనుకున్నాం. ఆ పక్కన ఒక ఆయన డైరెక్టర్ వచ్చి కూర్చొని ఉండే సినిమా చూడడానికి, తెలిసిన డైరెక్టర్, పలాస డైరెక్టర్ వచ్చి బాగానే చూసిండు మంచిగా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయ్యి చెద్దరు ఎందుకు పడేసిన పోయిన పోయి చెట్లు పడుకుంటే ఏమైతుండే. ఒక డైరెక్టర్ సినిమాలో కనెక్ట్ అయిపోయిండు. మాట్లాడుతున్నాం మేము వెనుక ఎక్కడో కూర్చున్నాం, అందరూ సైలెంట్ ఉంటారు అనుకుంటే మాట్లాడుతున్నారు అందరు, వద్దురా రే వద్దురా. అదే అందరూ గోపితో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు అయిపోయింది కదా. లైక్ ఎవ్రీవన్ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ గోపి అండ్ ఫీలింగ్ గోపితోనే ఇది చెయ్యి ఇది చేయకూడదు అని గైడ్ చేస్తున్నారు గోపిని, ఇలా ఎల్లు ఇలా ఎల్లకు ఎల్లమాకు అని. ఏదైనా ఒక కథానాయకుడు కథానాయకి దాని మీద నడిపిస్తారు కానీ సాయి కిరణ్ అన్న ఒక్కొక్క క్యారెక్టర్ కు అమానాయకత్వం పెట్టిండు. ఇప్పుడు ఒక భర్త చేతిలో ఆగమైన ఫెన్లం, మళ్ళీ ఇదో గోస, మళ్ళా బిడ్డ పానం మంచిగా లేదు, ఓయమ్మ దెబ్బ మీద దెబ్బ, ఫిడుగు పడ్డప్పుడే మళ్ళా టక్కర్ అయింది. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు పడతనే ఉన్నాయి. అంటే ఇంతకన్నా ఇంకా కష్టం ఉండదు. ఇక నీకు ఏం చుట్టాలు గారు ఏం గారు ఆదుకుంటూనే ఉన్నావు. ఇదొకటి మళ్ళా మేడం ఒకసారి వెళ్ళిపోతా చూడు నువ్వు వద్దన్నప్పుడు, అప్పుడు అయితే పిచ్చి పట్టిన దారా కొనదాకా వచ్చినవురా, ఇది ఒక్కసారి పోరా నీకు దండం పెడతా ఇడిచిపెట్టి పోతారుగా మేడం. అవును, చాలా ఫీల్ అయిపోతారు. అప్పుడైతే మీ ముఖంలో చూస్తే ఏమనరు, ఇట్లా ముక్కు కూడా కదిలియరు, అయినా కూడా ఏడుపు దుఃఖం వచ్చింది. అంటే యాక్చువల్లీ నేను కొంచెం లైఫ్ లో కొంచెం డిటాచ్డ్ టైపే, బికాస్ ఐ థింక్ ఈ మన ప్రొఫెషన్ అలా మనం ఒక్కొక్క సినిమా లోపల వెళ్ళినప్పుడు ఒక కుటుంబంలా అయిపోతుంది, ఫ్యామిలీలో ఉంటాము. ఆ సినిమా అయిపోయిన తర్వాత యూఆర్ ఫోర్స్డ్ టు గో టు నెక్స్ట్ సెట్. అప్పుడు ఇది ఎంత మనం ట్రై చేసినా, మన టచ్ లో ఉండాలని మనం ట్రై చేసినా కూడా మన వర్క్ అండ్ ఇంకొక న్యూ టీము దాంతో మనం కలవాలి అన్నప్పుడు ఇది కొంచెం అలా డిస్టెన్స్ అయిపోతుంది. సో లైఫే ఎలా ఉందంటే ఒక అటాచ్మెంట్ మళ్ళీ డిటాచ్ అటాచ్ యూనో దట్ ఈస్ హౌ సినిమా ఇండస్ట్రీస్ ఇప్పుడు దాకా ఐ థింక్ ఐ వుడ్ డన్ అబౌట్ 70-80 మూవీస్. సో ఎన్ని అటాచ్మెంట్స్ ఉంటుంది, ఎన్ని డిటాచ్మెంట్స్ ఉంటుంది. సో లైఫే అలా అయిపోయింది మనకి. ఈ క్యారెక్టర్ నేను చేసినప్పుడు కూడా అంతే, చేసిన తర్వాత డిటాచ్ అయిపోయాను, ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసాను. కూర్చొని నేను చూసినప్పుడు నేను ఒక అమ్మాయిని చూస్తున్నాను, ఒక కష్టపడుతున్న ఒక అమ్మ, ఒక కూతురు, ఒక హెల్ప్ చేస్తున్న ఒక అతను, అట్లా చూస్తున్నాను. ఆ టైంలో నేను ఆ నీలం క్యారెక్టర్ వచ్చి గోపి దగ్గర వెళ్ళి అడిగే వద్దు అని అన్నప్పుడు నాకేమో చాలా బాధ అనిపించింది. ఐఎమ్ నాట్ అ పర్సన్ హు విల్ గెట్ ఇన్వాల్వ్ లైక్ దాట్, బట్ చాలా బాధ అనిపించింది. అండ్ లాస్ట్ కి ఐ థింక్ దట్ వాజ్ సాంగ్ ప్రెల్యూడ్ అనుకుంటా. సాంగ్ వచ్చేటప్పటికి నాకు ఫుల్ నాకు ఏమో అరిచి ఎడాలని అనిపించింది. సో I feel for every mother it is like that, because వాళ్ళు పాపని అలా చూడలేక ఎక్కడైనా ఏదైనా ఒక దారి దొరుకుతుందా దీని నుంచి, ఎలాగైనా తన్ని బయటకు తీసుకురావాలి, ఎవరైనా నాకు సహాయం చేయండి అని ఒక చోట్ల ఉన్నప్పుడు, ఎవరు చేయలేనప్పుడు తనే తీసుకెళ్ళి అంతా తనే చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ దట్ క్యారెక్టర్. బట్ చాలా మంది అలాగే ఈరోజు ఉన్నారు కదా, విత్ నో హెల్ప్, ఎవరు సహాయం చేయలేక కష్టపడుతున్నారు. దిస్ ఇస్ రియాలిటీ.